ఏలూరు జిల్లా నూతన ఎస్పీగా యువ ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ ఎస్పీగా చింతపల్లి జిల్లాలో పనిచేయడం వల్ల గంజాయిపై ఒక అవగాహన ఉందని, ఏలూరు జిల్లాలో సైబర్ నేరాలు అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లాలో పోలవరం, కొల్లేరు ఈ రెండు ప్రాంతాలు చాలా కీలకమని, పోలీసుల పనితీరు మెరుగుపరచడంతో పాటుగా పోలీస్ వెల్ఫేర్ కోసం కూడా కృషి చేయనున్నట్లుగా నూతన ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. పోలీస్ అంటే ఫోర్స్ కాదు, పోలీస్ అంటే సర్వీస్ అంటున్న ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఈరోజు ఏలూరు ఎస్పీగా కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ మనతో పాటు శివకిషోర్ గారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, యువ ఐపీఎస్ అధికారిగా మా జిల్లాకు వచ్చినందుకు ముందుగా మీకు మా జిల్లా ప్రజల తరఫున స్వాగతం తెలుపుతున్నాం. అదే రకంగా మీరు అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు? ఇక్కడ ఈ జిల్లా పట్ల మీకు ఎటువంటి అవగాహన ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కంగ్రాచులేషన్స్ అండి. మన ఏలూరు జిల్లాకి ఎస్పీగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నేను అడిషనల్ ఎస్పీ చింతపల్లిగా చేయడం జరిగింది. అది ఒక నక్సల్ ప్రభావితమైన జిల్లా ఏరియా, మనకి దగ్గరలోనే ఉంటుంది. మనకి ఇప్పుడు మన ఏలూరు జిల్లా కూడా చూసినా కూడా మనకి పోలవరంకి సంబంధించి మనకి ఇక్కడ కూడా చాలా ఏజెన్సీ ఏరియా కావడం కావచ్చు, ముంపు ప్రాంతం కావచ్చు, ఇక్కడ కూడా ఉంది. అక్కడ ముఖ్యంగా మనకి నక్సలిజం ఓరియంటెడ్ పోలీసింగ్ ఉంటుంది. ప్రజలతో మమేకం అవ్వడం, వాళ్ళ దగ్గర మంచి పోలీస్ మీద పేరు పెంపొందించడం, ఒక ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేయడం కావచ్చు. దాని తర్వాత ఈ గాంజా రిలేటెడ్ ఇష్యూస్, గాంజా కల్టివేషన్ చాలా వరకు తగ్గించడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్. అక్కడ కష్టమైన ఏరియాలో పోలీస్ స్టాఫ్ని మోటివేట్ చేసుకుంటూ పని చేయించుకోవడం అక్కడ ఒక ఛాలెంజ్. ఇప్పుడు మనం ఏలూరుకి వచ్చాం కాబట్టి ఏలూరు మోర్ అర్బన్ పాపులేషన్ ఉంది, అర్బన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. దానికి సంబంధించిన క్రైమ్ కూడా చేంజ్ అవుతుంది, సైబర్ క్రైమ్ అట్లాంటివి. విల్ టేక్ ఇట్ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్ అండ్ దాని గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా ఎఫర్ట్స్ చేస్తాం. ఇక్కడ ఈ జిల్లా చూసుకుంటే ప్రశాంతమైన జిల్లా సార్ ఇది. అయితే ఇక్కడ ముఖ్యంగా కాలేజెస్ వరకు కూడా గంజాయి అనేది తీవ్రమైన సమస్యగా ఉంది. చాప కింద నీరులాగా వెళ్ళిపోతున్న పరిస్థితి. మీరు ఆల్రెడీ అక్కడ చింతూరులో చేశారు కాబట్టి దాని పట్ల మీకు అవగాహన ఉందా? దీనిపైన ఏమైనా ప్రణాళికలు ఏమైనా రూపొందిస్తారా? ఖచ్చితంగా అండి. గంజాయి అనే సమస్య, డ్రగ్స్ అనే సమస్య ఓన్లీ మొత్తం దేశంలో కూడా చాలా ఎక్కువ ఉంది, అందులోనూ మన దగ్గర కూడా ఇంకా ఎక్కువ ఉంది. ఈ గంజాయి అనే సమస్యని ముఖ్యంగా నిర్మూలించడానికి మనం చింతపల్లిలో కూడా చాలా ఎఫర్ట్ చేశాము. చింతపల్లి ఒక సబ్ డివిజన్లోనే మోర్ దెన్ 8,000 కిలోస్ గాంజా రికార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఒక కేసులో మనము 54 కిలోస్ లిక్విడ్ గాంజా కూడా సీజ్ చేశాము. సేమ్ ఆ ఎక్స్పీరియన్స్ గాంజా గ్యాంగ్స్ ఎట్లా ఆపరేట్ చేస్తాయి, ఏమేమి ఎఫర్ట్స్ అక్కడ చేశాము, ఆ ఎఫర్ట్స్ అప్పటి వరకు మేము బ్యాక్గ్రౌండ్ పంపించే వాళ్ళ మీద ఫోకస్ చేశాము. ఇప్పుడు అదే ఫోకస్ వాడే వాళ్ళ మీద కూడా పెడతాము. ఎవరెవరు కాలేజెస్లో వాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే పెడ్లర్స్ కావచ్చు, అలవాటు చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాము. ఆల్రెడీ రెగ్యులర్ ఎవరు యాక్టివిస్ట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. విల్ రివ్యూ ఆల్ ద కేసెస్, విల్ ఎన్ష్యూర్ దట్ దే విల్ గెట్ కన్విక్షన్, విల్ ఫోకస్ దట్ మామూలుగా కేసు పెడతాము, ఆ కన్విక్షన్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువ చేయడానికి చేస్తాము. విల్ ఫోకస్ ఆన్ దర్ రిఫార్మేషన్ ఆల్సో. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితుల్లో అంటే చదువుకున్న వాళ్ళతో పాటు చదువుకున్న యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా మోసపోతున్నారు. ఈ జిల్లాలో కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. దాని మీద మీకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి తెలుసుకున్నారా? ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే మీరు కరెక్ట్గా చెప్పారు. చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. సైబర్ నేరాలకి ముఖ్య కారణం ఆశ, భయం. ఈ ఆశ భయాన్ని కొంచెం తగ్గించడానికి మేము కూడా సైబర్ క్రైమ్ని ఓన్లీ క్రైమ్ మాత్రంగానే చూడకుండా ప్రివెంటివ్ స్టెప్స్ ఏం చేస్తామో ఆలోచిస్తాము. ఆ అవేర్నెస్ అనేది మా ఎస్హెచ్ఓస్ దగ్గర నుంచి, ఆఫీసర్స్ దగ్గర నుంచి, పబ్లిక్ ప్రైవేట్ తోటి, పోలీస్ కూడా ఒక పార్ట్నర్షిప్ తోటి వర్క్ చేస్తాము. ముఖ్యంగా ఇందాక యూత్ గురించి చెప్పారు. ఆ యూత్ని కూడా ఎలా వాలంటీర్స్గా యూజ్ చేసుకోవాలి, మన వితిన్ ద పోలీస్ ఫోర్స్లో కూడా సైబర్ కమాండర్స్ లాగా ఎలా తయారు చేసుకోవాలి. ఈ సైబర్ క్రైమ్ ఒకవేళ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే దాన్ని చాలా భయం ఉంటుంది. వితిన్ ద పోలీస్ ఆల్సో చాలా పేపర్ వర్క్ ఉంటుందని, ఎలా సాల్వ్ చేయాలని దాని గురించి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. అది ఎలా ట్యాకిల్ చేయాలో వాళ్ళకి కావాల్సిన టూల్స్, ఎక్విప్మెంట్స్ అండ్ ట్రైనింగ్ ఇప్పించడం కూడా నా బాధ్యత లీడర్షిప్ దగ్గర నుంచి. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆ సైబర్ క్రైమ్కి మ్యాక్సిమం బెస్ట్ ఎఫర్ట్స్ మనము మన జిల్లా నుంచి స్టార్ట్ చేయడానికి విల్ ట్రై. ఐపీఎస్ అవ్వగానే ఈ చేయాలి
అని కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు మీరు. అటువంటి లక్ష్యం మీ జిల్లాలో ఏమైనా పెట్టుకున్నారా, పెట్టుకోబోతున్నారా? అండ్ ముఖ్యంగా ఐపీఎస్ అవ్వడానికి ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత నాకున్న ఒక గర్వకారణం ఏమంటే పోలీస్ ఫోర్స్ అంటేనే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లోకి కూడా బాగా ఎక్కువ కష్టపడతారు, టైం అండ్ ఎఫర్ట్ ఉండదు. ఎవరైతే ఎక్కడైతే వెళ్ళడానికి భయపడతారో అట్లాంటి ప్లేసెస్లో మా వాళ్ళు ఫస్ట్ వెళ్ళి డ్యూటీ చేస్తారు. అన్నీ ఏ దానికి నో చెప్పకుండా ఆ డ్యూటీస్లోకి వెళ్తారు. సో అలాంటి పోలీస్ ఫోర్స్లో ఒక లీడర్షిప్ ఇవ్వడానికి నాకు అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే ఫోర్స్ అంతే డిగ్నిటీ తోటి డిగ్నిఫైడ్ ఇంటరాక్షన్ పబ్లిక్ తోటి చేయాలంటే వాళ్ళ డిగ్నిటీ కూడా మనం కాపాడాలి. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, స్కిల్స్, లీడర్షిప్ మనం అందించాలి. ఆ దిశగా చేయాలి. అందులోనూ ఇంకొకటి నా మొత్తం పోలీస్ ఫిలాసఫీనే పోలీస్ ఈజ్ నాట్ ఏ ఫోర్స్, పోలీస్ ఈజ్ ఏ సర్వీస్. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం తీసుకురావడానికి ఇన్స్టిట్యూషనల్గా మనం ఏం చేంజెస్ తీసుకోవాలి, ఏ రకంగా సపోర్ట్ చేయాలి, ఆ రకంగా నా ప్రణాళికలు ఉంటాయి. ముందు లెట్ యు నో. చివరిగా యువతకి, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అవుతారనుకున్న వాళ్ళకి, అదే సమాజంలో ఉన్న యువతకి ఏం సందేశం ఇవ్వచ్చు? సమాజంలో ఉన్న యువతకి మీరు ప్రభుత్వంలో, మీ సొసైటీకి ప్రతి చదువుకునేటప్పుడు కావచ్చు, చదువుకొని కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని రకాలుగా ఈ దేశానికి సహకారం చేయొచ్చు. ముఖ్యంగా పోలీస్ సైడ్ నుంచి నేను ఇందాకే చెప్పాము, పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్స్ అనేవి 3P చాలా ఇంపార్టెంట్. ఇవి అందుకే మేము కాలేజెస్కి వీటికి కూడా రీచ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ని ఫైట్ చేసేదానికి అప్లికేషన్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కావచ్చు, ఇందాక చెప్పారు గంజాయి, ఎనీ క్రైమ్ పోను ప్రతి క్రైమ్లో కూడా టెక్నాలజీ వాడకం పెరుగుతుంది. కాబట్టి మేము యువతని పెద్ద ఎత్తున యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళ సర్వీసెస్ కూడా పోలీస్ పార్ట్నర్షిప్స్ తోటి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. దే కెన్ ఆల్సో పార్టిసిపేట్. ఇలా చూసుకుంటే పోలీస్ అంటే ఫోర్స్ కాదు, కేవలం సర్వీస్ అని, ఆ రకంగా గంజాయి మీద ఏదైతే అన్ని విషయాల మీద సమాజం పట్ల తనకు అవగాహన ఉంది, అన్నీ కూడా సైబర్ క్రైమ్ కానీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది, ఖచ్చితంగా అన్నీ అరికెడతాం. పోలీస్ అంటే ఫోర్స్ కాదు, కేవలం సర్వీసు, ఒక సేవా దృక్పథంతోనే ముందుకు వెళ్తామని చెప్తున్నారు శ్రీ ప్రతాప్ కిషోర్ గారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఏలూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9.